నిన్న బాగోలేదు, ఆయాసం చేత నడవలేనటువంటి పరిస్థితుల్లో అంకుల్ ఉంటే నాకు కాల్ వచ్చింది కాబట్టి నేను బిజీ అని ఏం చెప్పకుండా స్పాట్లో అన్ని వర్క్స్ క్యాన్సిల్ చేసుకొని ఆయన దగ్గరికి వెళ్ళి, ఎందుకంటే మన స్థితిని ఎప్పుడు మనం మర్చిపోకూడదు, మన స్నేహాన్ని మర్చిపోకూడదు, మన సహవాసాన్ని మర్చిపోకూడదు. వెంటనే నాకు ఎంతో ఎమర్జెన్సీ పనులు ఉన్నప్పుడు కూడా నేను వెళ్ళి ప్రార్థన చేశాను. ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతంగా ఆయన స్వస్థపరిచాడు. హల్లెలూయా. అన్కాన్షియస్ లో ఉన్న వ్యక్తి ఇక బాగుపడతాడో లేదో డాక్టర్లు కూడా డిక్లేర్ చేస్తే స్వస్థత గుడారం సంఘం అడ్రస్ పట్టుకొని ఇక్కడికి వచ్చి నేను చెప్పాను, అందరూ చెప్తాను, కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే 7 వారాలు రండి, దేవుని వాక్యం వినండి, 7వ వారం లోపే దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొని స్వస్థపరుస్తాడు, కార్యం జరుగుతుందని చెప్పినప్పుడు ఆమె విశ్వాసం గొప్పది. 7వ వారం లోపే బ్రెయిన్ మొత్తం పోయి నడవని మాటలేని వ్యక్తి ఈరోజు జాబ్ లో జాయిన్ అయ్యాడు. గట్టిగా చెప్పండి, కూడా స్తోత్రం చెప్పండి. గర్భఫలం కొరకు తను అడిగినప్పుడు నేను ఒకటే చెప్పాను, నువ్వు అడుగు పెట్టావు స్వస్థత గుడారంలో, అడుగు పెట్టిన సంవత్సరం లోపు బిడ్డను ఎత్తుకొని వస్తావని చెప్పా తనకంతే. ఏమైనా వాట్ ఎవర్ మేబీ వచ్చే సంవత్సరం బిడ్డను ఎత్తుకొని వస్తుంది. చెప్పండి కొట్టండి. స్వస్థత గుడారం సంఘం యొక్క ప్రతి ఆదివారపు ఆరాధనకు ఇదే మా ఆహ్వానం. స్వస్థత గుడారం ప్రతి ఆదివారం ఆరాధన జరుగు స్థలం యూసఫ్ ఫంక్షన్ హాల్, మహావీర్ హాస్పిటల్ దగ్గర, మాసప్ ట్యాంక్ రోడ్, ఏసీ గార్డ్స్ బస్ స్టాప్, లక్డికాపూల్, హైదరాబాద్. ప్రతి ఆదివారం ఉదయం 9:30 గంటల నుంచి 1 గంట వరకు జరుగును. ఈ ఆరాధనలో దేవుని చేత అభిషేకించబడి దేశ విదేశాలలో బహుబలముగా వాడబడుతున్న గొప్ప దైవజనులు రెవరెండ్ సంజయ్ వెంపతి గారు మీ కొరకు ప్రార్థిస్తారు. కాబట్టి కుటుంబ సమేతముగా వచ్చి ఈ ఆరాధనలో పాల్గొంపులు పొంది ప్రత్యేక అభిషేకం తీసుకొని దీవెనలు పొందవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. హల్లెలూయా. మహాదేవుని మహాకృపను బట్టి మరి యొక్క శ్రేష్టమైనటువంటి సమయంలో స్వస్థత గుడారం సంఘంలో చేరి దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చినటువంటి ప్రియ దేవుని పిల్లలందరికీ యేసయ్య ఘనమైన నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి వారం మనం ఎంతో సంతోషపడుతూ దేవుణ్ణి అనుభవిస్తూ ఆయన కృపకు మనం పాత్రలవుచూ ఉన్నాం. ఈ కార్యక్రమాల ద్వారా ఎంతో మంది మేము ఆశీర్వాదం పొందుకుంటున్నామని చెప్పి మీరు వ్రాస్తున్న ఉత్తరాలు కావచ్చు, పంపిస్తున్న ఈమెయిల్స్ కావచ్చు, ఆఫరింగ్స్ కావచ్చు, మమ్మల్ని ఎంతో బలపరుస్తున్నాయి. మరలా మీకు చెప్తున్నాను, ఫోన్ లైన్ దొరకకపోతే ఎవరైతే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కొరకు కాదు, భయంకరమైన కష్టాల్లో ఉన్నామంటే నేను మీతో స్వయంగా మాట్లాడి మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. అట్లాంటి వాళ్ళు ఒక టెక్స్ట్, SMS పంపించండి, లేదా వాట్సాప్లో మెసేజ్ పంపించండి. నేనే స్వయంగా మీకు కాల్ చేసి మీకు ప్రార్థన చేస్తాను. తాత్కాలికమైన విశ్వాసంలోకి నువ్వు రావడం ద్వారా శాశ్వతమైన ఆశీర్వాదాన్ని నువ్వు పోగొట్టుకుంటున్నావు అన్న సంగతి మర్చిపోతున్నావు. వన్స్ నువ్వు నిజంగా క్లియర్గా ప్రభువు మీద ఆధారపడితే, నువ్వు ప్రభువు మీదే ఆధారపడ్డావు అన్న సంగతి ఆయనకి తెలిస్తే, ఇది బాగా మనసులో పెట్టుకో. నువ్వు వేసే వేషాలు, ఆడే నాటకాలు, చెప్పే అబద్ధాలు మానుకోగలవా? వాటి నుంచి దూరంగా పారిపోగలవా? దేవుడు అద్భుత కార్యాలు నీ జీవితంలో చేస్తాడు. శాశ్వతంగా నిన్ను ఆశీర్వదిస్తాడు. రిచ్, నీ ఆలోచన రిచ్, నీ పని రిచ్. నువ్వు పేదోడివే, నేను కాదంటం లేదు. నీకు ఈరోజు అన్నం లేదు, నేను కాదంటం లేదు. నీకు ఏమీ లేదు. నేను మరలా చెప్తున్నా మీతో ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు అంబులు ఆరపాటాలు ఉన్నాయని చూసి వచ్చేవాడు నీకు అవసరం లేదు. వాడు ఎప్పటికీ శాశ్వతంగా నిలబడ్డ నీ దగ్గర. నీకు సపోర్ట్ అంటే వేరే ఆలోచనలు ఆవిడ పెట్టుకుని సపోర్ట్ చేసేవాడు ఎప్పుడూ కూడా నీతో ఉండడం. నీకు కష్టం ఉన్నా, నష్టం ఉన్నా, ఇరుకున్నా, ఇబ్బంది ఉన్నా నీ ఇంటికి వస్తాడే, నిన్ను పరామర్శిస్తాడే. నీకు ఎన్ని కష్టాలున్నా నిన్ను విడిచిపెట్టకుండా ఉంటాడే.
వాళ్ళని నమ్ముకోవాలి మనం. అలా ఎప్పటికీ కూడా నీ ప్రతి కష్టంలో ఉండేటటువంటి దేవుడు నీ దేవుడు. నీ డబ్బు కోసమో, నీ వాచ్యుల కోసమో, నీ చెయ్యిల కొరకో, నువ్వు ఇచ్చే కానుకల కొరకు ఆయన లేడు. అది నీ పొరపాటు. ఒకవేళ ఎవరైనా నిన్ను ఆ విధముగా నిన్ను తప్పుదోవ పట్టిస్తే వాళ్ళకి శిక్ష వేస్తాడు. నీ మైండ్ అంతా కూడా రిచ్గా ఆలోచించాలా. నువ్వు పేదదానివే నేను కాదంటలా, నువ్వు పేదోడివే నేను కాదంటలా. చెప్పేవి చేసేవి కరెక్ట్గా ఉండాల. నువ్వు గొప్పోడు అయిపోయి అవినీతిపరుడు అయితే ఏంటి? నువ్వు పేదోడు అయినా ఏం లేకపోయినా నీతిగా, న్యాయంగా, ధర్మంగా నువ్వు ఎప్పుడైతే బ్రతకడం ప్రారంభిస్తావో ఆటోమేటిక్గా రిచ్ నీ ఇంట్లోకి ఎంటర్ అవుద్ది. దాన్ని ఎవరాపగలడు? ఆశీర్వాదాన్ని ఎవరు ఆపగలరు? వెలుగును ఎవరు ఆపగలరు? దేవుడు ప్రతి క్షణం నిన్ను చూస్తూనే ఉన్నాడు. తను ఎలా ఉన్నాడో, ఎలా చేశాడో, తన ప్రవర్తన ఎలా ఉందో, తన మనసు ఎలా ఉందో, యాజ్ ఇట్ ఈజీగా నీ మనసు కూడా అలా ఉండాలని తాపత్రయపడే దేవుడు. అలా ఉండడం నువ్వు ఎప్పుడైతే ప్రారంభిస్తావో నీ పరిసర ప్రాంతాల్లో సాతానుగాడు ఉండడు. నేను చెప్తున్నాను, నువ్వు అలా పరిశుద్ధంగా మారినప్పుడు నువ్వు నడుచుకుంటూ పోతుంటే ఒక అనారోగ్యం ఉంటే వాడు స్వస్థత పొందుకుంటాడు. నీ ద్వారానే, అయ్యగారి ద్వారా కాదు, నీ ద్వారానే. అందుకే అంటున్నాడు, అమ్మా నీ విశ్వాసం గొప్పది. అమ్మా నువ్వు ఏది తలస్తున్నావు, నీ విశ్వాసం గొప్పదైనప్పుడు దానినే దేవుడు జరిగిస్తాడు అన్న సంగతిని మర్చిపోవద్దు. 21వ కీర్తన 4వ వచనాన్ని ఒకసారి చూద్దామా? నీ కోరికను సిద్ధింపచేసి, నీ కోరికను సిద్ధింపచేసి, నీ ఆలోచన యావత్తును, నీ ఆలోచన యావత్తును సఫలపరచును కాక, సఫలపరచును గాక. చప్పట్లు కొట్టండి. నీ కోరికను సిద్ధింపజేసి, నీ ఆలోచన యావత్తు, ఏది నీ జీవితంలో ఆశీర్వాదం కావాలి, ఏది నీ జీవితంలో స్వస్థత కావాలి, ఏది నీ జీవితంలో మేలు కావాలి, ఏది నీ జీవితంలో ఉన్న శ్రమ తొలగిపోవాలి అని ఆలోచిస్తున్నావో ఆ ఆలోచన గొప్పదిగా ఉండాలా. చాలా మందికి గొప్ప మనసు ఉంటుంది. నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఉంటే గొప్ప మనసు కాదు, లేకపోయినా చాలా గొప్ప మనసు ఉంటుంది. ఇంట్లోకి ఎంటర్ కాంగలోనే మీకు ఉదాహరణ చెప్తాను, గొప్ప మనసుకు ఉదాహరణ. మంచి చిరునవ్వుతో పలకరిస్తారు. వాళ్ళకేమీ లేదు, ఒక గ్లాస్ మంచినీళ్ళు తీసుకొచ్చేస్తారు. ఆ తర్వాత వండి భోజనం పెడతారు. హల్లెలూయా. ఆ తర్వాత బాగున్నారా ఒక మంచి మాటతో మనల్ని పలకరిస్తారు. ఇంట్లో చిరాకులు ఉన్నాయి, ఇంట్లో చికాకులు ఉన్నాయి, ఇంట్లో ఏమైనా ఉన్నాయి. కొంతమంది ఇంటికి వెళితే మంచినీళ్ళు కూడా ఎవ్వరు, అన్నం తినమని అడగరు. ఒకవేళ అడిగితే ఎక్కడ పెట్టాల్సి వస్తుందోనని చెప్పేసి భయపడి చస్తారు. నిన్నేమన్నా పంచపక్ష పరిమాణం అడిగారని ఇంటికి వచ్చిన వాళ్ళు అలా పెడితే నేను గొప్పోళ్ళు అనుకుంటున్నావా? నీ ఇంట్లో పచ్చడి ఉంటే పచ్చడేసి పెట్టు, నీళ్ళుంటే నీళ్ళు పోసి పెట్టు. కానీ వాళ్ళు ఆకలితో ఉన్నారని చెప్పేసి నువ్వు గమనించాల్సిన అవసరం ఉంది. నీకు లేని పరిస్థితుల్లో ఒకవేళ వస్తే అసలు ఏమీ లేకపోతే ఆ మంచినీళ్ళే వాళ్ళకు గొప్ప ఆదరణ. కొంతమంది పిసినార్ సంఘానికి అధ్యక్షులు ఉంటారు, తెలుసా మీకు? పిసినార్ సంఘం అధ్యక్షులు నాకు బాగా తెలుసు. మరి ఏం కట్టుకొని పోతారో నాకు తెలియదు. పిల్లికి భిక్షం బెటర్ అనమాట అంటారు కదా తెలుగులో ఒక సామెత. యాక్టర్స్ అనమాట, యాక్టింగ్ చేస్తుంటారు. హోటల్కి వెళ్తే బిల్లు కడితే కడుతున్నట్టు యాక్టింగ్ చేస్తుంటారు. వాడు కట్టడేం చావడం, యాక్టింగ్ అని తీస్తున్నట్టు యాక్టింగ్ చేస్తుంటాడు. వాడు ఎందుకు కడతాడు నాకు తెలియదు. ఇక్కడ కట్టడానికి నువ్వు కట్టాల్సిన మనిషి ఉంటే ముందే కౌంటర్ దగ్గరికి వెళ్ళిపోతావు. మా చౌదరి గారు అలానే కడతాడు, నాకు తెలియదు బిల్లు కట్టిన సంగతి కూడా. హల్లెలూయా. అది నీకు కావాల్సింది.
నీ ఆలోచన రిచ్గా ఉండాలా, నీ ప్రవర్తన రిచ్గా ఉండాలా, నీ మనసు రిచ్గా ఉండాలా. ఇంట్లో ఏం లేకపోవచ్చు, దేవుడు మాట్లాడుతున్నాడు నీతోటి. అమ్మా నీ విశ్వాసం గొప్పది, అయ్యా నీ విశ్వాసం గొప్పది, నీ ప్రేమ గొప్పది, నీ మనసు గొప్పది. నీలో ఏ కపటం లేదు, ఏ కక్ష లేదు, ఏ కార్పుణ్యం లేదు. నీలో ఏ విధమైనటువంటి అసూయ, ద్వేషం, కక్ష, కలహం, వేరే మనసు లేదు. నువ్వు పరిపూర్ణంగా ఉన్నావు. అప్పుడు నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలం చేస్తాడు. మందిరంలోకి పోయి ఊగి తింటాం కాదు, వాళ్ళకు కూడా మనం పెట్టాలి. చప్పట్లు కూడా సోదరు చెప్పండి. వీళ్ళని కష్టపెట్టడం కాదు, వాళ్ళ కొరకు మనం కూడా ఒకసారి కష్టపడాలి. షోపు టప్పాలు చేసుకునేది కాదు దేవుని సేవ అంటే. అలా చేయమని ఏ వాక్యంలో కూడా రాయబడలేదు. జనం చేస్తున్నారు అలా, వాళ్ళకి మనకి తేడా ఉండాలి కదా. ఈరోజు నీకు లేకపోవచ్చు, అదే నేను చెప్తున్నాను. ఒకరోజు మాత్రం నిన్ను ఈ పరిపూర్ణతలో నువ్వు ఎప్పుడైతే రెసిస్టేషన్ పవర్ నువ్వు తాళుకుంటావో తాళుకున్న తర్వాత నిన్ను పనిముట్టుగా చేయడానికి, ప్రతి విషయాన్ని, ఒక పేదరికాన్ని, ఒక రిచ్చిని, రెండింటిని కూడా అవలీలగా అనుభవించడానికి, వాటిని బ్యాలెన్స్ చేయడానికి దేవుడు నీకు శక్తినిస్తాడు. అందుకే ఆలస్యం చేస్తున్నాడు, నీకు ట్రైనింగ్ ఇస్తున్నాడు, హల్లెలూయా, నీకు నేర్పుతున్నాడు. నిన్ను ఆయన పనిముట్టుగా తయారు చేసుకుంటున్నాడు. అంతేగా నా దేవుడు నాకు అన్ని కష్టాలు పెట్టాడు, నా దేవుడు నాకు అన్ని నష్టాలు పెట్టాడు. పూర్తిగా ఆలోచించబాక, రిచ్గా ఆలోచన చేయి. అమ్మా ఎందుకు ఈ మాట చెప్పాడు, ఎవరితో చెప్పాడు, ఇది మనం తెలుసుకోవాలి. అమ్మా నీ విశ్వాసం గొప్పది. ఎవరామె? ఆమె ఒక కానాను స్త్రీ. ఎక్కడికి వచ్చింది? యేసు ప్రభు దగ్గరకు వచ్చింది. ఎందుకు వచ్చింది? తన బిడ్డ దెయ్యం బట్టి సిక్కైతే, అనారోగ్యం పాలైతే వినింది. యేసు దగ్గరికి వెళితే నా బిడ్డను స్వస్థపరుస్తాడు. ఈరోజు అనేకమైన రోగాలు, అనేకమైనటువంటి కష్టాలు ఎందుకు వస్తున్నాయి? సాతాను మీ మీద ప్రభావం చూపుతున్నాడు. సాతాను శక్తుల వల్ల ఈరోజు నువ్వు సిక్కవుతున్నావు, బాధపడుతున్నావు, వేదన పడుతున్నావు. ఎందుకు వచ్చింది? అయ్యా నా బిడ్డ దెయ్యం పట్టి బాధపడుతుందయ్యా. ఎక్కడికి వచ్చింది? యేసు స్వస్థపరుస్తాడు అని. ఎవరామె? బైబిల్ చదువుకున్నామే. ఎవరామె? ధర్మశాస్త్రం తెలిసినామే, రోజు గుడికెళ్ళామే. నో. క్రైస్తవురాలా? నో. ఎవరో కానాను స్త్రీ. ఎందుకు వచ్చింది యేసు దగ్గరికి? తన కూతురు బాధపడుతుందని. ఎందుకు బాధపడుతుంది? దెయ్యం బట్టి బాధపడుతుంది. దెయ్యం బట్టి బాధపడుతుంటే మరి ఏం చేయాలి? స్వస్థత కావాలి. యేసు ప్రభు దగ్గరకు వచ్చింది, దగ్గర గోల్ చేస్తుంది. చూద్దాం అన్నమాట. మత్తయి సువార్త 15వ అధ్యాయము 22వ వచనం. ఇదిగో ఆ ప్రాంతముల నుండి కానాను స్త్రీ ఒకటి వచ్చి ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. అయ్యా నా బిడ్డ బాధపడుతుందయ్యా, అయ్యా నా బిడ్డను కాపాడయ్యా. బిగ్ సౌండ్. ఏ రోజైనా నువ్వు అలా ప్రార్థించావా? ఏ రోజైనా దేవుని సన్నిధిలో మొత్తుకున్నావా? ఏ రోజైనా దేవుణ్ణి అడిగావా? అయ్యా నాకు బాధ కలుగుతుందయ్యా, అయ్యా నాకు వేదన ఉందయ్యా. ఈ లోకం ఎట్లాంటిదో తెలుసా ప్రియమైన దేవుని బిడ్డలారా? నిన్ను విసర్జించే లోకం. నిన్ను రెస్పెక్ట్ చేసేది కాదు. నిన్ను పట్టించుకోవాల్సింది, నిన్ను కాపాడాల్సింది, నీకు సహాయం చేయవలసింది ఒక్క ఆయనే. ఆయనే నీ యేసయ్య. ఆయన దగ్గరకు వచ్చింది ఆమె. ఒక్క మాట కూడా ఆయన మాట్లాడలేదు, జస్ట్ విన్నాడంతే. ఒక్క మాట కూడా మాట్లాడలేదు.
అప్పుడు శిష్యులు ఆయన దగ్గరకు వచ్చారు. శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి, ప్రభువా ఆమె కేకలు వేస్తుంది, ఆమెను పంపి, గోల్ చేస్తుంది, పంపి అన్నప్పుడు యేసు ప్రభువు వారు ఒక మాట చెప్తూ ఉన్నాడు. ఆ మాట కూడా చూద్దాం. 24వ వచనం. ఆయన ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల ఎత్తుకే గాని మరి ఎవరి ఎత్తుకును నేను పంపబడలేదనెను. ఆయనను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి ప్రభువా నాకు సహాయము చేయమని అడిగారు. చెప్పలు కొడుతుందో చెబుతాము. త్రోసేయండి ఏమని, నెట్టేయండి ఏమని, ప్రభువా గోల్ చేస్తుంది, పంపి. ఒకే మాట చెప్పాడు ఆయన, నశించిన గొర్రెల యొద్దకే గాని. ఈ మాట జాగ్రత్తగా వినాలా. అయ్యగారిని ఇంటికి రావాలంటే 2000 నువ్వు దక్షిణ చెల్లించాలా. అయ్యగారిని ఇంటికి రావాలంటే 5000 ఇవ్వాలా. లేదా నువ్వు అయ్యగారిని కలవాలన్నా 5000 ఇవ్వాలి. నీకు తెలుసో లేదు, లోకం అలా మారిపోయింది. చప్పట్లు కొట్టరా ఎప్పుడైనా? మనకెందుకని అన్నమాట లోకం పాడైపోతుంది. బాగు చేసేవాడు ఎవరు లేడా? ఎక్కడికి వచ్చాడు? నీరజా గారు అపాయింట్మెంట్ ఇచ్చిందా బాబు, వాళ్ళకి ప్లాస్మా టీవీ ఉందో లేదు, ఎట్టున్నా ఉంది, పొజిషన్ ఒకసారి కనుక్కోండి, 10,000 ఎత్తుందో లేదు, ఇంటికి పోదాం. పేదోళ్ళు మీరైతే మీ ఇంటికి వస్తారా? మీ పెళ్ళికి వస్తారా? మీ సమాజానికి వస్తారా? మీ ఇంట్లో శుభకార్యం జరిగితే వస్తారా? గుండె మీద చేసుకొని చెప్పండి. వాళ్ళు అంటున్నారు ఏమన్నా పంపేయి, ఏమన్నారా, ఏమని కాల్ చేస్తుంది పంపేయి అంటుంటే యేసయ్య ఒక మాట అంటున్నాడు. ఏమన్నాడు ఆయన? యేసయ్య ఆయన మనసు, ఆయన అంత గొప్ప మనసు అండి, ఎంత ప్రేమ అండి. యేసయ్య నమ్ముకుంటే ఆయన ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని చెయ్యి ఎడవడు. అమ్మ పేద గుండె, ఒక్కసారి నీ చప్పుడు వినిపించు దేవునికి, నీ గుండె చప్పుడు దేవుడికి వినిపించు. ఎట్లా? నాది చాలా రిచ్ అని. నువ్వు పేదరికంలో ఉండొచ్చు, నిన్ను వదిలిపెట్టండి దేవుడు, గుర్తుపెట్టుకో. అప్పుడు యేసు ప్రభు ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు ఆమెతోటి. నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి నేను ఎక్కడ కూడా నడిపించబడలేదు. ఎవరు కష్టాల్లో ఉన్నారో వాళ్ళ దగ్గరకు పిలువబడ్డాను, ఎవరు నష్టాల్లో ఉన్నారో వాళ్ళ కోసం పంపబడ్డాను, ఎవరు సిక్కులో ఉన్నారో, ఎవరు నరక యాతన పడుతున్నారో వారిని పరామర్శించి ఒక్క మాట మాట్లాడాలి. ఎక్కడికి వచ్చాడు నీ యేసయ్యా? నశించిన దానిని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. చూద్దామా? లూకా సువార్త 19వ అధ్యాయము 9వ వచనం చూడండి. అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నశించిన దానిని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు వచ్చాడు. చప్పట్లు కొట్టండి, గట్టిగా చెప్పండి. నశించిన దానిని వెతికి రక్షించడానికి వచ్చాడు. అలానే నుంచింది పాపం, నశించిపోయి. నువ్వు నిలకడగా ఉండు. ఎందుకు ఆశీర్వదించడు? ఆయన ఆశీర్వదించేవాడే. అప్పుడు ఒక్క మాట మాట్లాడుతున్నాడు యేసయ్య ఆమెతోటి. ఆ మాటని ఒక్క మాట మాట్లాడుతున్నాడు. 25వ వచనం చూడండి. అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి ప్రభువా అంటే, నేను ఇక్కడ చూడండి మొక్కడం అంటే, ప్రభువా నాకు సహాయం చేయండి, హెల్ప్ మీ లార్డ్, హెల్ప్ మీ, ఐ యామ్ హెల్ప్లెస్. ఏంటి ఎందుకు వచ్చింది చెప్పండి. నాకు డబ్బులా? సహాయం అంటదే కదా, డబ్బులా? చెప్పండి బ్రదర్స్, డబ్బులా? ఏం కావాలా? ఐ నీడ్ యువర్ హెల్ప్. నాకు సహాయం చేయ. ఆ అంబులెన్స్ చూసారా
ఎట్లా అడుగుతుందామే? అంబుల్నెస్ అడుగుతుంది. చివరికి అమ్మా, చిన్న పిల్లలు తినే రొట్టె ముక్కలు కుక్క పిల్లలకు వేయడం తగదమ్మా అన్నాడు యేసుప్రభు వారు. జాగ్రత్తగా వినాలి మీరు. ఏమన్నాడు యేసుప్రభు వారు? ప్రభువా నాకు సహాయము చేయము అని అడిగితే యేసుప్రభు వారు ఏమంటున్నారు? చిన్న పిల్లలు తినే రొట్టె ముక్కలు కుక్క పిల్లలకు వేయట తగదమ్మా అన్నాడు. ఆమంటుంది గొప్ప విశ్వాసంతో, నిజమే ప్రభువా, నేను కాదంటాం లేదయ్యా, నేను కాదన్నానా? నేను కాదనలేదు. అవును, పిల్లలు తిన్న తర్వాత రొట్టెలు కొన్ని బల్ల మీద నుంచి కింద పడతాయి కదా, నువ్వు పిల్లలకు పెట్టే రొట్టెలు తింటున్నప్పుడు కొన్ని ముక్కలు రాలి కింద పడతాయి కదా, అవి మరలా పిల్లలు తీసుకొని తినరుగా ప్రభు, కుక్క పిల్లలే కదా తినేది. చప్పట్లు కొట్టింది. ప్రభువా నాకు సహాయం చేయమని చేయొద్దు, నీకోసం నేను ప్రార్థన చేస్తాను. మహిమగల తండ్రి, కృపా కనికరములు కలిగిన మా యేసయ్య, పరిశుద్ధుడా, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఎంతో కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, బంధకాల్లో వచ్చారయ్యా. జ్ఞాపకం చేసుకొని అయినా వారికి విడుదల యేసు నామములో ప్రతి వ్యాధిని ఖండిస్తూ ఉన్నాను. యేసు నామములో ప్రతి వ్యాధి తొలగిపోవును గాక. యేసు నామములో ప్రతి అప్పు తీర్చబడును గాక. యేసు నామములో ప్రతి కుటుంబ సమస్య తీర్చబడును గాక. యేసు నామములో ప్రతి బంధకము తొలగిపోవును గాక. సాతాను శక్తులు, అంధకార శక్తులు, చీకటి శక్తులు, చాతపని శక్తులను యేసు నామములో లయము చేస్తున్నాను. ఓ సాతానా, స్వస్థత గుడారం సంఘం కొరకు అహర్నిశలా కష్టపడుతున్నటువంటి బిడ్డలు, సహాయము చేస్తున్న బిడ్డలు మీరే జ్ఞాపకం చేసుకోండి. నిన్న బాగోలేదు, ఆయాసం చేత నడవలేనటువంటి పరిస్థితుల్లో అంకుల్ ఉంటే నాకు కాల్ వచ్చింది కాబట్టి నేను బిజీ అని ఏం చెప్పకుండా స్పాట్లో అన్ని వర్క్స్ క్యాన్సిల్ చేసుకొని ఆయన దగ్గరికి వెళ్ళి, ఎందుకంటే మన స్థితిని ఎప్పుడు మనం మర్చిపోకూడదు, మన స్నేహాన్ని మర్చిపోకూడదు, మన సహవాసాన్ని మర్చిపోకూడదు. వెంటనే నాకు ఎంత ఎమర్జెన్సీ పనులు ఉన్నప్పుడు కూడా నేను వెళ్ళి ప్రార్థన చేశాను. ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతంగా ఆయన స్వస్థపరిచాడు. హల్లెలూయా. అన్కాన్షియస్ లో ఉన్న వ్యక్తి ఇక బాగుపడతాడో లేదో డాక్టర్లు కూడా డిక్లేర్ చేస్తే స్వస్థత గుడారం సంఘం అడ్రస్ పట్టుకొని ఇక్కడికి వచ్చి నేను చెప్పాను, అందరూ చెప్తాను, కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే 7 వారాలు రండి, దేవుని వాక్యం వినండి, 7వ వారం లోపే దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకొని స్వస్థపరుస్తాడు, కార్యం జరుగుతుందని చెప్పినప్పుడు ఆమె విశ్వాసం గొప్పది. 7వ వారం లోపే బ్రెయిన్ మొత్తం పోయి నడవని మాటలేని వ్యక్తి ఈరోజు జాబ్ లో జాయిన్ అయ్యాడు. గట్టిగా చెప్పండి, కూడా స్తోత్రం చెప్పండి. గర్భఫలం కొరకు తను అడిగినప్పుడు నేను ఒకటే చెప్పాను, నువ్వు అడుగు పెట్టావు స్వస్థత గుడారంలో, అడుగు పెట్టిన సంవత్సరం లోపు బిడ్డను ఎత్తుకొని వస్తావని చెప్పా తనకంటే, ఏమైనా వాట్ ఎవర్ మేబీ వచ్చే సంవత్సరం బిడ్డను ఎత్తుకొని వస్తుంది. చెప్పండి కొట్టండి. ఇంతవరకు ఎంతమందో టీవీ కార్యక్రమాలకి మీరు సహాయం చేశారు, సహాయం చేస్తూనే ఉన్నారు. మీ కుటుంబం తరపున మన స్వస్థత గుడారం టీవీ కార్యక్రమానికి కూడా మీరు ఒక్కసారి స్పాన్సర్ చేయండి. ఎవరైతే స్వస్థత గుడారం యవన పాలి భాగస్తులుగా జాయిన్ అవుతారో ఈ ప్రక్కన ఒక సర్టిఫికెట్ డిస్ప్లే అవుతుంది. ఈ సర్టిఫికెట్ కూడా పాలి భాగస్తులుగా జాయిన్ అవుతారో, పాలి భాగస్తులుగా జాయిన్ అయినటువంటి వారి కొరకు ప్రక్కన డిస్ప్లే అవుతున్నటువంటి సర్టిఫికెట్ మీ ఇంటికి పంపిస్తాను. కాబట్టి వెంటనే మీ బిడ్డలనో, మీ మనుమలనో, మీ మనమరాండ్రనో, మీ కుటుంబ సభ్యులనో ఫ్యామిలీ పార్ట్నర్స్గా మీరు జాయిన్ అవ్వచ్చు. కాబట్టి మరి మర్చిపోకుండా వెంటనే ఎవరైతే ఫ్యామిలీ పార్ట్నర్స్గా జాయిన్ అవుతారో వారి కుటుంబాల కొరకు నిరంతరం మేము ప్రార్థన చేస్తాం కనుక ఈ క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్కి మీరు కాల్ చేసి
నన్ను సంప్రదించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను. ఈ క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్కి మీరు SMS ద్వారా కానీ లేదా వాట్సాప్లోనైనా సరే మీరు నాకు మెసేజ్ పంపించండి. నేనే స్వయంగా మీతో మాట్లాడతాను. స్వస్థతా గుడారం సంఘం యొక్క ప్రతి ఆదివారపు ఆరాధనకు ఇదే మా ఆహ్వానం. స్వస్థతా గుడారం ప్రతి ఆదివారం ఆరాధన జరుగు స్థలం యూసఫ్ ఫంక్షన్ హాల్, మహావిరాజ్ మండల్ దగ్గర, మాసప్ ట్యాంక్ రోడ్, AC గార్డ్స్ బస్ స్టాప్, లక్డికాపూల్, హైదరాబాద్. ప్రతి ఆదివారం ఉదయం 9:30 గంటల నుంచి 1 గంట వరకు జరుగును. ఈ ఆరాధనలో దేవుని చేత అభిషేకించబడి దేశ విదేశాలలో బహుబలముగా వాడబడుతున్న గొప్ప దైవజనులు రెవరెండ్ సంజయ్ వెంపటి గారు మీ కొరకు ప్రార్థిస్తారు. కాబట్టి కుటుంబ సమేతముగా వచ్చి ఈ ఆరాధనలో పాల్గొంపులు పొంది ప్రత్యేక అభిషేకం తీసుకొని దీవెనలు పొందవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడా మాలో నివసించి మమ్ముల కాయుమయా. తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా మాలో నివసించి మమ్ముల కాయుమయా. పరిశుద్ధాత్ముడా 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 నా పరిశుద్ధాత్ముడా పరిశుద్ధాత్ముడా నా పరిశుద్ధాత్ముడా. తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా మాలో నివసించి మమ్ముల కాయుమయా. తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా మాలో నివసించి మమ్ముల కాయుమయా. పరిశుద్ధాత్ముడా 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 నా పరిశుద్ధాత్ముడా పరిశుద్ధాత్ముడా నా పరిశుద్ధాత్ముడా. మా చిరునామా స్వస్థత గుడారం, తపాలా సంచి 77, ఖైరతాబాద్, హైదరాబాద్ 500004, ఇండియా. Our address Healing Tabernacle Church, Post Box number 77, Khairatabad, Hyderabad, Telangana 5,04,000, India. Website www.sanjayvempati.org. Email sanjayvempati@gmail.com.